నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని ఆదిపర్వంలో మనం 215వ అధ్యాయంలో ఉన్నాం. వర్గ యను అప్సరసకు అర్జునుడు శాపమోక్షమిచ్చుట. వైశంపాయన ఉవాచ తతః సముద్రే తీర్థాని దక్షిణే భరతర్షభ అభ్యగచ్చత్ సుపుణ్యాని శోభితాని తపస్విభిః. వైశంపాయనుడు అన్నాడు, భరతశ్రేష్ఠ, అర్జునుడు ఆ తరువాత పరమ పావనులైన ఋషులతో ప్రకాశించే దక్షిణ సముద్ర తీరంలో తీర్థాలన్నింటిలో స్నానాలు చేశాడు. వర్జయంతి స్మ తీర్థాని తత్ర పంచస్మ తాపసాః అవకీర్ణాని యాన్యాసన్ పురస్తాత్తు తపస్విభిః. అక్కడ తాపసులందరూ 5 తీర్థాలను విసర్జించారు. పూర్వం ఆ తీర్థాలు తాపసులతో నిండి ఉండేవి. అగస్త్య తీర్థం, సౌభద్రం, పౌలోమం చ సుపావనం, కారంధమం, ప్రసన్నం చ హయమేధ ఫలం చ తత్. భారద్వాజస్య తీర్థం తు పాప ప్రశమనం మహత్. ఏదాని పంచతీర్థాని దదర్శ కురు సత్తమః. అగస్త్య తీర్థం, సౌభద్ర తీర్థం, పరమ పవిత్రమైన పౌలోమ తీర్థం, అశ్వమేధ యాగాచరణ ఫలం ఇచ్చే కారంధమ తీర్థం, సకల పాపాలను పోగొట్టే భారద్వాజ తీర్థం, వీటన్నింటినీ అర్జునుడు దర్శించాడు. విదిత్తాన్యుపలక్ష్యాసతాని తీర్థాని పాండవః దృష్ట్వా చ వర్జమానాని మునిభిర్ధర్మబుద్ధిభిః. ఈ తీర్థాలన్నీ జనులు లేనివై ఏకాంత ప్రదేశాల్లో ఉన్నాయి. అది చూచి ధర్మబుద్ధి గల తాపసులచే విలువబడ్డాయని గ్రహించాడు అర్జునుడు. తపస్వినస్తతో పృక్షత్ ప్రాంజలి కురునందనః తీర్థానీమాని వర్జ్యంతే కిమర్థం బ్రహ్మవాదిభిః. 2 చేతులు జోడించి అక్కడి తాపసులను అడిగాడు, వేదవాదులైన తాపసులు ఈ తీర్థాలను ఎందుకు విడిచిపెట్టారు? తాపసావుచుకు వాళ్ళేమన్నారంటే, గ్రాహాః పంచవసంతేషు హరంతి చ తపోధనాం తత ఏతాని వర్జ్యంతే తీర్థాని కురునందన. ఇక్కడ 5 మొసళ్ళు చేరాయి. తాపసులను జలంలోకి లాగి తినేస్తున్నాయి. ఈ కారణంగా ఈ 5 తీర్థాలను తాపసులు త్యజించారు అన్నారు. వైశంపాయన ఉవాచ తేషాం శ్రుత్వా మహాబాహో వార్యమానస్తపోధనైః జగామతాని తీర్థాని ద్రష్టం పురుషసత్తమః. వారి మాటల ద్వారా వృత్తాంతాన్ని గ్రహించి అర్జునుడు తపోధనులు వారిస్తున్న వాటిని చూడడానికి వెళ్ళాడు. తత సౌభద్రమాసాచ మహర్షేస్తీర్థముత్తమం విగ్రాహ్య సహసా శూరః స్నానం చక్రే పరంతపః. శత్రుతాపనుడు శూరుడు అయిన అర్జునుడు సౌభద్ర తీర్థంలో దిగి స్నానం చేయడం ప్రారంభించాడు. అగతం పురుష వ్యాఘ్రం అంతర్జలచరో మహాన్ జగ్రాహచరణే గ్రాహ కుంతీపుత్రం ధనంజయం. ఇంతలో నీటిలోని పెద్ద మొసలి ఒకటి కుంతీపుత్రుడైన ధనంజయుని పాదాన్ని పట్టి గట్టిగా లాగిందిట. సతమాదాయ కౌంతేయ విస్ఫురంతం జలేచరం ఉదతిష్టన్ మహాబాహు బలేన బలినాం వరః. బలవంతులలో శ్రేష్ఠుడైన అర్జునుడు తన బాహుబలాన్ని ఉపయోగించి మొసలిని గట్టిగా లాగి భూమిపై పడేశాడు. ఉత్కృష్ట ఏవ గ్రాహస్తు సోర్జునేన యశస్వినా బభూవ నారీ కళ్యాణి సర్వాభరణ భూషిత. అర్జునునిచే బయటపడ్డ మొసలి సర్వాలంకార భూషితురాలు అయిన స్త్రీగా మారిందిట. దీప్యమానా శ్రియా రాజన్ దివ్యరూపా మనోరమా తదద్భుతం మహద్దృష్ట్వా కుంతీపుత్రో ధనంజయః. తాం స్త్రియం పరమప్రీత ఇదం వచనమబ్రవీత్ కా వై త్వమసి కళ్యాణి కుతో వాసి జలేచరీ కిమర్థం చ మహత్పాపం ఇదం కృతవతీ పురా. ఆ దివ్యకాంత తన శరీర సౌందర్యంతో ఆభరణాలతో ప్రకాశిస్తోంది. అర్జునుడు ఆశ్చర్యపడి ప్రసన్నుడై ఇలా అన్నాడు, కళ్యాణి, ఎవరమ్మా నువ్వు? ఏ కారణాన మొసలి రూపు దాల్చావు? ఈ నీ దుర్గతికి నీవు చేసిన ఘోరమైన తప్పేమిటి? వర్గోవాచ అప్సరాస్మి మహాబాహో దేవారణ్య విహారిణి. అప్సరస అన్నది, ఓ మహాబాహు, నేను నందనవనాన సంచరించే అప్సరసను.
ఇష్టాధనపతే నిత్యం వర్గానామ మహాబల మమ సఖ్యశ్చతస్రోన్యాహ సర్వాహ కామగమాహ శుభాః. మహాబలుడా, నేను ధనపతి అయిన కుబేరుని సదా ఇష్టమైన దాన్ని, నా స్నేహితురాండ్రు నలుగురు స్వేచ్ఛా సంచారం గల సుందరీమణులం. తాభిస్సార్ధం ప్రయాతాస్మి లోకపాల నివేశనం తతః పశ్యామహే సర్వాహ బ్రాహ్మణం సంస్కృతవ్రతం. వారితో కలిసి ఒకనాడు కుబేరుని మందిరానికి బయలుదేరాను. అక్కడ దారిలో జితేంద్రుడైన ఒకనొక బ్రాహ్మణుని మేమందరం చూశాము. రూపవంతమధీయానం ఏకమేకాంతచారిణం తస్యైవ తపసా రాజం తద్వనం తేజసావృతం. అతడు రూపవంతుడు, ఒంటరి, ఒక్కడే వేదం అభ్యసిస్తున్నాడు. అతని తేజస్సుతో తపస్సుతో ఆ వనం ప్రకాశిస్తోంది. ఆదిత్యైవతం దేశం కృష్ణం సర్వం వ్యకాశయత్ తస్య దృష్ట్వా తపస్తాదృగ్రూపం చాద్భుతముత్తమం అవతీర్ణాః స్మతం దేశం తపో విఘ్న చికీర్షయా. సూర్యుని వలె అతడు ఆ ప్రదేశాన్నంతటినీ వెలిగిస్తున్నాడు. అతని అద్భుతమైన ఆ తపస్సును చూసి తపస్సుకు విఘ్నం చేయాలనే తలంపుతో ఆ ప్రదేశంలో మేము 5 దిగాము. అహం చ సౌరభేయీ చ సమీచీ బుద్బుదా లత యోగపద్యేన తం విప్రం అభ్యగచ్చామ భారత. గాయంత్యోదహసం చ లోభయిత్వా చ తం ద్విజం. భారత, నేను సౌరభేయి సమీచి బుద్బుద లత అనే మేమంతా ఒక్కసారిగా ఆ బ్రాహ్మణుని సమీపంలో దిగి పాటలతో నవ్వులతో అతనిని ప్రలోభపెట్టాము. సచ నాస్మాసు కృతవాన్ మనోవీర కథంచన నాకంబవత మహాతేజా స్థితస్తపసి నిర్మలే. అతడు మా మీద ఏ విధంగానూ మనస్సు పెట్టలేదు. ఆ మహాతేజస్వి నిర్మలమైన తపస్సుతో ఉండి చలించలేదు. సోషపత్కుపితోస్మాసు బ్రాహ్మణ క్షత్రియర్షభ గ్రాహభూత జలే యూయం తరిష్యస శతం సమాహ. మా మీద కోపం వచ్చి ఆ బ్రాహ్మణుడు, అప్సరసలారా, మీరు 100 ఏళ్లు మొసళ్ళై ఈ తీర్థంలో నివసించండి అని శపించాడు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి అర్జున వనవాస పర్వణి తీర్థగ్రాహ విమోచనే 15,200తమోధ్యాయ. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.